యేసయ్య కొరకు ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలో కొంతసేపు వాక్యం ధ్యానించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇది ఈ వాక్యం అంతా ధ్యానించాలంటే మా సంఘములో అయితే మేము ఒక 5 వారాలు ధ్యానించాం. 5 వారాల వరుసగా ఈ ఒక్క మాటే ధ్యానించుకుంటూ పోయాం. సరే, ఈరోజు ఒక్కటే విషయాన్ని మీ ఎదుట ఉంచుతాం. ఒక్క విషయం, సరేనా? ఒక్క మాట మనం ధ్యానించుదాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాలకి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. స్తోత్రం చెప్దాం ఒకసారి అందరం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. సత్యమైన ప్రభువు చెప్పండి అందరూ. ఎవరు? సత్యము. బైబిల్ గ్రంథంలో యేసయ్య సత్యము అని అన్నాడు కదా, నేనే సత్యము అని అన్నాడు కదా. సత్యమైన ప్రభువు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మొట్టమొదటి అసలు సత్యం అంటే ఏంటి? సత్యము అంటే ఏంటి అంటే, ఒకటి సత్యం అంటే యేసయ్య. చెప్పండి, ఎవరు? యేసయ్యకు బయట ఉన్నదంతా అబద్ధమే, మాయ, మోసం. యేసులో ఉన్నదే సత్యం. యేసులో ఉన్నదే సత్యం. యేసు కాకుండా, యేసయ్య కాకుండా బయట ఉన్నది